మా పాఠశాలలో అనగా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు మనం మండల స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నా పేరు రాజేశ్వరి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి టీచర్కు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులలో దాగి ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాలను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని తీసుకొని రావడమే ఒక ముఖ్య ఉద్దేశం. అంటే విద్యార్థి చదవడానికైతే సామర్థ్యం అనేది ఉంటుంది, కానీ కొంతమంది విద్యార్థులు చదవలేరు, కానీ వాళ్ళల్లో ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ విద్యార్థులు కూడా ఉపయోగించుకోవడానికి ఈ సైన్స్ ఫేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందులోనూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా వరకు కేవలము అట్టలతోనే, పేపర్లతోనూ, తర్వాత కొంత బ్యాటరీస్ వాటిని మాత్రమే వాడి చిన్న పరికరాలతోనే పెద్ద భారీ ప్రాజెక్టులను తయారు చేసుకుని వచ్చారు. సో వాటన్నింటినీ చూశాక మిగతా విద్యార్థులకు కూడా మేము ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనేటటువంటి సంకల్పము కూడా మిగతా విద్యార్థులలో కూడా పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. మా పాఠశాలలో అయితే ముఖ్యంగా మాది గర్ల్స్ హై స్కూల్ మండల హెడ్ క్వార్టర్కు దగ్గరగా ఉంటాము కాబట్టి చాలా కార్యక్రమాలు మా పాఠశాలలో చేస్తూ ఉంటాము. సో ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయుల గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీవీ ఛానల్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెట్టడం జరిగింది. మీకు ఆ సబ్జెక్టు గురించి ఎప్పుడైనా గుర్తు రాకపోతే ఫలానా రోజు మేము సైన్స్ ఎగ్జిబిషన్లో ఫలానా కల్పన అనే ఆమె ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ప్రాజెక్ట్ చేసింది, ఓకే, ఆ విధంగా మీరు గుర్తు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అలా ఎప్పుడైతే మీరు ఆ యొక్క శక్తిని మీరు సంపాదిస్తారో సబ్జెక్టులో మీకు ఉన్నతమైన ఆలోచనలు చక్కగా ఉంటున్నాయి. కాబట్టి ఇదంతా మీకు చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్. మీరు దీన్ని సీరియస్నెస్గా తీసుకొని ప్రతి దాంట్లో ఏంటి విషయము, అది ఏ విధంగా ఉంది అనేటువంటి, అది ఏంటి పరిస్థితి, అది దానివల్ల మనకేంటి ఉపయోగం, మనం ఎందుకు తెలుసుకోవాలా అన్నటువంటి మీరు కొన్ని క్వశ్చన్లు మీరు వేసుకుంటే మీకు మంచి సబ్జెక్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను.